పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడిన వాడినై శాసనం ద్వారా అంటూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంటు వేదికగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభలో ఉన్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ భర్తృహరి మెహతాబ్లకు అభివాదం చేశారు. ఆ తర్వాత పెమ్మసాని స్పందిస్తూ నాకు ఎంపీగా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు, అలాగే 3.44 లక్షల భారీ మెజారిటీతో నాకు ఈ విజయం అందించిన మా పార్లమెంటు ప్రజానికానికి ధన్యవాదాలని తెలిపారు. పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఆయన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, హౌసింగ్ వంటి వాటికి సంబంధించి మొత్తం 8 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనం ప్రతి సోమవారం నిర్వహించుకున్నట్లే ఈరోజు మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కి సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు, అర్జీలు, వాళ్ళకి ఉన్న సమస్యల విషయమై అర్జీలు స్వీకరించడం జరిగింది. ఇలాగా ప్రతి సోమవారం కూడా అలా మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ దానిలో భాగంగా ప్రజల నుంచి అర్జీలని, దరఖాస్తులను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించి ప్రజలకి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వెంటనే పరిష్కరించగలమని చెప్పేసి తెలియజేస్తాం. తెనాలి తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించి 8 అర్జీలు తీసుకుని రావడం జరిగింది. ఇవి రెవెన్యూకి సంబంధించి 8 అర్జీలు రాగా అదర్ డిపార్ట్మెంట్స్, హౌసింగ్, పంచాయతీరాజుకు సంబంధించి మొత్తం 3 అర్జీలు వస్తే అర్జీలు రావడం జరిగింది. వాటిని ఆయా డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఈ 8 అర్జీలకు సంబంధించి పరిశీలించి వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించగలమని చెప్పి తెలియజేస్తాం. ఓ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని తెనాలి బురిపాలెం రోడ్లోని బీసీ కాలనీకి చెందిన కర్రే విజయ్ కుమార్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు తెనాలిలో విజయ్ కుమార్ దంపతులు విలేకరులతో మాట్లాడారు. మాకు కుమారుడు గిరీష్ అరవన్ 15 సంవత్సరాలు కుమార్తె ఉన్నారు. కుమారుడు గిరీష్ ని హైదరాబాద్ లోని ఓ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించాం. ఈ నెల 12వ తేదీన కాలేజ్ హాస్టల్లో చేరిన గిరీష్ తరచూ ఫోన్ చేసి తనకు అక్కడ బాగోలేదని, ఇంటికి వచ్చేస్తానని చెబుతున్నాడు. మేం అరవంత్కు సర్ది చెబుతూ వచ్చాం. అక్కడ ఇబ్బందులను భరించలేక అరవంత్ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి బయటికి రావాలని ప్రయత్నించాడని, ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడని కాలేజీ యాజమాన్యం తెలిపింది. వెంటనే మేం వెళ్లి మా కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశాం. మా కుమారుడి విషయంలో కాలేజ్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంతమంది చదువుతున్న కాలేజ్ హాస్టల్ నుంచి మా బిడ్డ బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే యాజమాన్యం ఏం చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని విజయ్ కుమార్ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. అని ఉద్దేశంతో నేను నాన్న అలా కాదు నాన్న, కొంచెం అలవాటు చేసుకో, కొత్త కదా నీకు అని చెప్పి చెప్పానండి. ఫస్ట్ 5వ ఫ్లోర్లో ఉన్నానండి. 5వ ఫ్లోర్, 4వ ఫ్లోర్, 3వ ఫ్లోర్, 2వ ఫ్లోర్, 1వ ఫ్లోర్, మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు ఇంత దాటి వాడు గోడ దూకేదాకా ఏం చేస్తున్నారు మేనేజ్మెంట్, అవన్నీ ఉన్నాయి. వాడు ఏదైనా భయపడుతున్నాడేమో, వాడు ఏమన్నా భయపడుతున్నాడేమో, ఎవరైనా అడిగితే ఇక ఆ రోజు ఫోన్ పెట్టేశానండి. ఇక తీసుకొచ్చేద్దామని డిసైడ్ అయ్యి బయలుదేరాను. కానీ సడన్గా ఫోన్ వచ్చింది, వేరే పని మీద వెళ్ళొచ్చు. సరే అమ్మకి నాన్నగారిని కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళాలని నేను ఛత్తీస్గఢ్ వెళ్ళాను. ఛత్తీస్గఢ్ వెళ్ళి
రిటర్న్ వస్తూ ఉంటే నాకు తెల్లవారుజామునే ఛత్తీస్గఢ్ వెళ్తున్నాం దారిలో ఫోన్ చేసి ఇప్పుడు నీ కొడుకు ఫోన్ చేశాడా అని అడిగానండి. చేయలేదనండి. వెంటనే నేను వార్డెన్లో ఆ రూమ్ ఆ ఫ్లోర్ వార్డెన్కి ఫోన్ చేసి, బాబు మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు చూడు, ఫోన్ చేయలేదు ఇవాళ, నాకు వాడు ఫోన్ చేయకపోతే మళ్ళీ డౌట్గా ఉంది ఏంటో అంటే, సార్ చూస్తాను సార్ అన్నాడు. 10 అయిన తర్వాత నేను ఈలోపు జర్నీలో ఉన్నాను కదా, తనకు అనుకుంటుంది కదా చేస్తాడులే, రోజు చేస్తాను అన్నాడు. ఫోన్ చేయబోయేటప్పటికి తన్ని నేను కనుక్కొని ఆ అబ్బాయిని వాచ్ చేస్తూ ఉండమని చెప్పాను. సరే ఆ తర్వాత నేను పెద్దగా పట్టించుకోలేదు. 10 గంటలకు కాలేజీ నుంచి ఫోన్ వచ్చిందండి, తనకు వచ్చింది, నేను అక్కడి నుంచి నేను లేను. 10ంటికి ఫోన్ చేస్తే ఏం చెప్పాడు చెప్పు. బాబు కాలేజీకి అటెండ్ అవ్వలేదు మేడం ఈరోజు అన్నారు. కాలేజీకి అటెండ్ అవ్వకపోవడం ఏంటి సార్, అక్కడే ఉన్నాడు బాబు అన్నాను. నన్ను అడిగారు ఏమ్మా ఎటువంటి రెస్పాన్స్ ఉందంటే ఏమీ లేదని చెప్పాను. బయటకు వచ్చి మేము నుంచుంటే పిల్లలతో మాట్లాడితే కూడా బయటకు వచ్చాము ఫోన్ మాట్లాడితే, పిల్లలతో ఎక్కడ డిస్టర్బెన్స్ అయిద్దని మళ్ళీ లోపలికి పిలిపించి మమ్మల్ని, మీరు పిల్లల్ని ఏం అడగద్దు, డిస్టర్బెన్స్ చేయొద్దు పిల్లల్ని అన్నారు. ఫ్లోర్కి వెళ్ళాము, 5th ఫ్లోర్ బాబు ఉన్న బ్లాక్కి వెళ్తే కూడా ఎదగడానికి ఈయనకి ఇంటిమేషన్ చేసి ఆయన ఫ్రెండ్ వచ్చేలోపు వెళ్తే 1-2 ఫ్లోర్లు ఎతికేటప్పటికే వచ్చేసి వార్డెన్ వాళ్ళు, ఆ సిక్ రూమ్ దగ్గర ఈ ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కూడా ఏంటి మేము ఎతికేసాము ఆల్రెడీ, మేము మొత్తం వేసాం కాదండి, ఇన్ని బిల్డింగ్లు ఇన్ని రూమ్లు ఉన్నాయి, నా కొడుకు ఎక్కడికి వెళ్ళడు, వాడికి భయము, ఎక్కడో ఎన్నో బాత్రూమ్లు ఉన్నాయి కదా, ఏదో బాత్రూంలో ఉండొచ్చు, మంచం కింద ఎక్కడైనా దాక్కున్నాడేమో ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి, నన్ను పిలిపించడం కోసమే, నన్ను మా అమ్మ తీసుకెళ్ళట్లేదు, మా నాన్న తీసుకెళ్ళట్లేదు, నేను ఇలా దాక్కుంటేనైనా నన్ను తీసుకెళ్తారేమో, నా కొడుకు ఇక్కడే ఉంటాడు, నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, నేను గట్టిగా చెప్తాను, నా మనస్సాక్షి చెప్తుంది, నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, నాకు తెలుస్తుంది అని చెప్తానే ఉన్నా వాళ్ళతో. లేదు మేడం, ముందు మీరైతే రిలేటివ్స్కి ఫోన్ చేయండి, ఎందుకు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి, రాత్రి తెల్లారుజామున వెళ్ళుంటే మీది ఏ ఊరు అన్నారు. బాపట్ల తెనాలండి, వాడు వెళ్ళాలంటే 6-7 గంటలు, ఎలా వెళ్ళగలడంటే ఏమో మేడం రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా వెహికల్ ఎక్కి వెళ్ళిపోయి ఉంటాడేమో, ఫోన్ చేయండి. పోలీసులు వచ్చారు, 2 వచ్చి వాళ్ళు అడుగుతున్నా కూడా ఇట్లా వచ్చిన మా ఈయన ఫ్రెండ్ ఉన్నారు ఇస్మాయిల్ గారు, ఆయన నేను గట్టిగా అడిగామన్నమాట. అసలు ఆ 5వ ఫ్లోర్ పని చేయకపోతే 1st ఫ్లోర్దైనా బాబు దిగింది కనిపించింది కదా, 1st ఫ్లోర్దైనా చూపించండి, బాబు అసలు దిగింది, బాబు అసలు ఏ డ్రెస్లో ఉన్నాడు, ఏ టైంకి దిగాడు, అది చూపించండి అని గట్టిగా అడిగితే ఆ పోలీసులు అప్పుడు మాట్లాడారు వాళ్ళతో. సరే ఏంటి సార్ వాళ్ళు ఏం అడుగుతున్నారో, బాబు అసలు దిగింది చూపించమంటున్నారు, బయట ఎంక్వైరీ బయట రోడ్డు మీద కెమెరాలు అయింది తర్వాత ఎదుగుతాం, వాళ్ళు ముందు చూపించండి అని అడిగారు. అసలు సరే అప్పుడు ఆన్ అయింది, అప్పుడు ఆన్ అయింది ఆనైంది చూద్దాం మేడం చూద్దాం, పోలీసులు తీసుకెళ్తారండి. అంతలోకి వాళ్ళు కూడా అన్నారు, మేడం మీరు ముందు కంప్లైంట్ ఇవ్వండి, పిఎస్కి వచ్చేసి ఇది మూవ్ ఆన్ అవుతారు, మా వల్ల కూడా కాదు ఇది ఇదేదో అని చెప్పి వాళ్ళు మాకు మా ఫ్రెండ్కి వాళ్ళు ఇచ్చారండి, సజెషన్ ఇచ్చారు. వెళ్ళిపోమంటే మేము పోలీస్తో వస్తున్నాం రండి అన్న అంటే, పోలీస్ కూడా నేనున్నాక భయం ఏంటండి మేడం, పదండి వెళ్దాం ఒకసారి చూద్దాం అంటే వాళ్ళు సరే. తీరా 152కి నైట్ 19th నైట్ 152 అంటే తెల్లారితే 20 నా కొడుకు స్టెప్స్ దిగుతూ కనిపించాడు, అది ఫుటేజ్ దొరికింది. ఒక 1 అవర్కి 155కి లాస్ట్ స్టెప్ అనమాట, ఇంకా అది 1st ఫ్లోర్ అయిపోయి మెస్, ఇక కింద మెస్ ఉంటుంది, ఆ మెస్ గేటు వాళ్ళు వేస్తామని చెప్పారు. మేము అడిగితే లాక్ ఉంటుంది, నైట్ టైము సేఫ్టీగా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని చెప్పారు. లాక్ లేదు ఏం లేదు, బాబు తలుపు తీశాడు, మీరు వీడియోస్ కావాలన్నా మా దగ్గర ఫోటో తీసి ఉండిస్తాను, కమ్మగా అది తలుపు తీయడానికి ఉంది, బాబు దిగాడు, అక్కడ దాకా వెళ్ళిందే ఇదే ఇంతవరకే ఉంది, ఇప్పటి వరకు మాకు బాబు బయటికి వెళ్ళిన ఫుటేజ్ ఇంతవరకు రాలేదు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. అమృతలూరు మండల పరిధిలోని డ్రైనేజీ మరియు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు 7 అర్జీలు వచ్చినట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ ప్రజ్ఞా జైన్.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.